విశాఖ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఆ పార్టీ నాయకుడు కొణతాల సీతారాం ఆధ్వర్యంలో అనకాపల్లి మండలం తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ నుంచి పాదయాత్రగా జనసేన నాయకులు బయలుదేరారు. సోమవారం నాటికి విశాఖ కలెక్టరేట్కు చేరుకుని జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు. విశాఖ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని జనసేన నాయకులు కోరనున్నారు. అలాగే షుగర్ ఫ్యాక్టరీకి మలి విడతగా 30 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలని, టీ వెంకుపాలెంలో హార్టికల్చర్కు స్థలాన్ని కేటాయించాలని, రైతులకు తక్షణమే పేమెంట్లు రిలీజ్ చేయాలని కోరారు జనసేన నాయకులు కొణతాల సీతారాం. జూలై నెల 3వ తేదీన మా అధ్యక్షుల వారు ఇదే వివి రమణ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీకి విచ్చేసి వారు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన తర్వాత అఖిలపక్ష పోరాటాల భాగమే కానీ జనసేన పార్టీ విజయవాడ ధర్నా చౌక్కి వెళ్ళి తర్వాత వారి చుట్టాల బంధువులకే కానీ వారి అనుచర గణానికే కానీ ఇచ్చి ఫ్యాక్టరీని ఓపెన్ చేయించారు. వారి అనుచర గణానికి కాంట్రాక్టులు ఇచ్చారు. ఈ 30,59,83,000 రూపాయల మీద మాకు అనుమానాలు ఉన్నాయి, అవకతవకలు జరిగాయని వాటి మీద శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి 2 నెలల కాలం ఇదే ఫ్యాక్టరీకి వచ్చి వివి రమణ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీకి వచ్చి డిమాండ్ చేయడం జరిగింది జనసేన పార్టీ. దీనిలో భాగంగా వారు ఈ 30,59,83,000 రూపాయల నిధిని ఏం చేశారో మాకు అర్థం కావట్లేదు. నామ్కి వాస్తే ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైతులకు సదుపాయాలు లేవు, కార్మికులకు సదుపాయాలు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరొక విన్నపం ఏంటంటే, మేము సంపత్పురం మండలం, అనకాపల్లి మండలం సంపత్పురం శివారు సర్వే నెంబర్ 67-68 టీ వెంకుపాలెం అక్కడ ఏదైతే మీరు హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రకటించారో దానిలో 7,60,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. ఆ నిధుల మంజూరులో అవకతవకలు ఉన్నాయని చెప్పి నేటికి 88 రోజులుగా మేము దీక్షలు చేస్తున్నాం. మేము సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్ చేరుకునే టైంకి 90వ రోజు దీక్ష జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా కలెక్టర్ గారికి మేము లెటర్ కూడా తెలుసుకున్నాం. కావున చంద్రబాబు నాయుడు గారికి నిన్న కూడా నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు మీకు రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీకు ఏమాత్రం సిగ్గు శరము ఉన్నా మీ ప్రభుత్వం ఈ క్షణం నుండి మేము తక్షణమే బయలుదేరి ఇక్కడ నుండి పాదయాత్రగా కలెక్టరేట్ మండే మధ్యాహ్నం, సోమవారం మధ్యాహ్నానికి మేము జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ చేరుకొని జిల్లా కలెక్టర్ గారు చాలా శాంత స్వభావాలు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి తక్షణమే షుగర్ ఫ్యాక్టరీ నిధులు మంజూరు చేయించాలని చెప్పి డిమాండ్. For more updates, please subscribe 99 TV Telugu.